కొంతమందికి పక్షులు జంతువులంటే చాలా ప్రేమ ఉంటుంది. వాటిని ఇళ్లల్లో పెంచుకుంటూ ఎంతో అపురూపంగా చూసుకుంటారు. అయితే బయట తిరిగే వాటిని మాత్రం ఎక్కువగా ఎవ్వరూ పట్టించుకోరు. కొన్ని సందర్భాల్లో బయట తిరిగి ఆకలితో అలమటించి చనిపోయిన పక్షులను, జంతువులను మనము చూస్తుంటాం. ఎండాకాలంలో అయితే ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం వాటికి ఒక్కోసారి వేసవి పూట నీరు దొరకదు. మనుషులే ఎండకు తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఆ టైంలో ఇక పక్షులు ఎలా బ్రతుకుతుంటాయి? ఇలాంటి పరిస్థితుల్లో పక్షి జాతి ఆకలి, దాహర్తిని తీర్చేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. అవి ఆకలితో అలమటించుకుంటా వాటిని కాపాడుతున్నారు. అసలు స్టోరీ ఏంటంటే, విజయనగరం జిల్లా రాజాం నరసింహనాయుడు కాలనీకి చెందిన స్వాతి తమ స్వంత పొలంలో పండిన వరి కుంకలను పదుల సంఖ్యలో గుత్తులుగా కూర్చి ద్వారాలు, కిటికీలు, ఇంటి ఆవరణలోని చెట్లకు వేలాడదీశారు. ఆకలితో ఏ పక్షి చనిపోకుండా ఆమె ఈ విధంగా తన ఇంటిని తయారు చేశారు. వీటి సమీపంలోనే తాగునీటిని సైతం అందుబాటులో ఉంచారు. పక్షులు, ఉడతలు వరి కుంకలు తింటున్నాయని, నీటిని తాగుతున్నాయని స్వాతి తెలిపారు. వాటి ఆకలి తీరుతుంటే సంతోషంగా ఉంటుందని చెప్పారు. అవి ఆకలితో అలమటిస్తూ ఉంటే ఎంతో బాధగా ఉంటుందని, అందుకే ఆమె ఇలాంటి డెసిషన్ తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఆమె చేసిన ఈ పనికి అంతా మెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఆలోచన రావడం నిజంగా చాలా గ్రేట్ అంటూ అందరూ ఆమెను అభినందిస్తున్నారు. స్వాతి కూడా ప్రతి ఒక్కరూ ఇలాంటి పని చేస్తే జీవజాతులకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతుంది. పేరు స్వాతి, మాది రాజాం. మనుషులకు ఆకలి వేస్తే వాళ్ళ ఆకలిని మాటల్లో వ్యక్తపరచగలరు. పక్షులు అలా కాదు కదా. పక్షులు ఆహారానికి కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణిస్తూ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పొలంలో పండిన వరి కొంకులను తెచ్చి వాటిని కుచ్చిగా అల్లి మా ఇంటి ద్వారబంధముకు, అలాగే మా ఇంటి ముందు ఉన్న చెట్టుకు, ఇంటి ముందు వేలాడ తీసేది. అవి మా ఇంటి అలంకారంగా ఉంటుంది. అలాగే పక్షులకి ఆహారంగా మారుతుంది. అవి అలా తినడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. For more videos like this, subscribe Big TV channel.